పాత బస్తీలోను పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఎలాంటి గొడవలు జరగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఓల్డ్ సిటీలో పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, హైదరాబాద్ పాత బస్తీలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చార్మినార్ పక్కనే ఉన్న జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి ఇప్పటి వరకు మందకోడిగానే ఓటర్లు వచ్చి కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు చాలా మంది కూడా అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం గమనిస్తే కనుక చాలా వరకు మధ్య వయసు వాళ్ళు, తర్వాత ముసలి వాళ్ళ ఏజ్ వాళ్ళు ఎక్కువ కూడా వచ్చి ఓటింగ్ శాతం వాళ్ళు పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువ యూత్ మాత్రం చాలా తక్కువ స్థాయిలో వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నట్టు కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దాంతో పాటుగా ఉదయం వేళ పాత బస్ అనగానే చాలా వరకు పోలీస్ శాతం తక్కువ ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాతనే ఎక్కువ పోలీస్ శాతం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అంటే పాత బస్సులో మొత్తం 1118 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో సుమారు 500 వరకు సమస్యాత్మకమైన ప్రాంతాలుగా పోలీసు అధికారులు గుర్తించారు. ఆ సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా పోలీసు అదనపు బలగాలను కూడా కేంద్ర బలగాలతో సిఆర్పిఎఫ్ ఫోర్స్తో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలో దింపి అక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తర్వాత ఓల్డ్ సిటీ సంబంధించి ఇక్కడ మొత్తము ఇక్కడ 4 పార్టీల మధ్య ప్రధానమైన పోటీ కొనసాగుతుంది. ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్, టీఆర్ఎస్ నుంచి శ్రీకాంత్, బీజేపీ నుంచి భగవత్ రావు, ఈ 4 ప్రధానంగా ఇక్కడ ఎంపీ హైదరాబాద్ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇంకా ఎన్నికల పర్సంటేజ్ ఇప్పటి వరకు అంటే పాత బస్తీ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే 11 నుంచి 12 మధ్యలో పోలింగు అయినట్టుగా అధికారుల నుంచి మనకు వస్తున్న సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా మొత్తం సిసి కెమెరాలను అమర్చి మొత్తం కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా హైదరాబాద్ పోలీస్ ఆఫీస్ నుంచి కూడా సిపి ఎప్పటికప్పటికి పాత బస్సు మీద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాంతోపాటుగా ఈ పాత బస్సు సంబంధించి సుమారుగా అంటే హైదరాబాద్ లోక్సభ స్థానంతో పాటుగా చేవెళ్ళ ఎంపీ స్థానం సంబంధించి కూడా ఒక 18 వరకు పోలింగ్ స్టేషన్స్ అవి పాత బస్సులోకి ఇంక్లూడ్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా కలుపుకొని మొత్తం పాత బస్సు పోలింగ్ స్టేషన్స్ 1118 పోలింగ్ స్టేషన్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా 500 వరకు ఇందులో చాలా సెన్సిటివ్ అంటే సమస్యాత్మకమైన గుర్తించారు. కాబట్టి అక్కడ ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో పోలీసులు కూడా ముందస్తుగా అదనపు బలగాలను రంగంలో దింపారు. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు పర్సంటేజ్ అసెంబ్లీ జరిగినంత స్పీడ్గా పోలింగ్ శాతం లోక్సభ స్థానానికి జరగకపోవడం కూడా దీన్ని బట్టి మనం గమనించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ స్థానానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 50,000 మంది సిబ్బందిని రంగంలో దింపారు. దాంతో పాటుగా 145 కేంద్ర పార్లమెంటరీ బలగాలను కూడా రంగంలో దింపారు. బహదూర్పూర్, చార్మినార్, చత్రినాక ఇట్లా కొన్ని చూసుకుంటే కనుక 45 నుంచి 50 మధ్యలో పర్సంటేజ్ కొనసాగింది. ఈసారి లోక్సభ స్థానానికి వస్తే కనుక కనీసం 40-50 వరకు రీచ్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే చాలా స్లోగా కొనసాగుతుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఇది పెరిగే అవకాశం ఎంతవరకు ఉందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే పాత బస్సు నుంచి పరిస్థితి ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది పోలింగ్ శాతం. కెమెరా పర్సన్ లక్పత్, రవికిరణ్, V6 హైదరాబాద్.